రే ఇదేందిరా ఇదే ఈ బండి గనక నీకు స్క్రాప్లో దొరికితే నువ్వు ఏం చేస్తావు? నీ అమ్మితే ఎంత వస్తుందో చెప్పండి. అయితే హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది, 40 మినిట్స్ అయిపోయింది, ఇంతవరకు రాలేదు మేడం. సో నేను చెప్పినట్టే మేడం అయితే హంసా మార్కెట్ అమెజాన్ టూనా ఫిష్ కూడా వేరే 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 కంపెనీ పర్ఫ్యూమ్ చూడండి. 5 రియాలు, మొత్తం 5 రియాలు, 5 రియాలు, 5 రియాలు, 5 రియాలు. ఒకటి ట్రై చేద్దాం, ఫ్రీగా కొట్టుకోవచ్చు ఇలా. 11 అయిపోయింది, ఇంకా మేడం షాపింగ్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడైతే వచ్చిన రూమ్కి సామాన్లు అయితే మొత్తం దింపుతున్నాను అనమాట. మా లంచ్ అయితే ఇదే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. మేడం అయితే ఇప్పుడే కాల్ చేశారనమాట. ఇంకా ఇప్పుడే లేచిన, పోయేసి కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని కదిలిపోదాం ఇక్కడి నుంచి. పై బండి స్టార్ట్ చేయాలా. మనము మార్నింగ్ వచ్చేసి హీటర్ ఆన్ చేస్తాం, హాట్ వాటర్తో ఫేస్ వాష్ చేయాలా. ఎందుకంటే వాటర్ వచ్చేసి కూల్గా వస్తుంది, మామూలు కూల్ కాదు. చలో ఇప్పుడే బండి స్టార్ట్ చేసిన, చలి ఫుల్గా ఉంది. చూడండి మేడము ఫోన్ చేస్తారు బండి స్టార్ట్ చేయమని. నేను వచ్చేసి కావాలని లేట్గా వచ్చిన, ఒక 15 నిమిషాలు లేట్ వచ్చిన, ఇంతవరకు రాలేదు. చలికి చచ్చిపోవాలి మనిషి బయట. ఫోన్ చేస్తారో రారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలీదు, చూద్దాం ఎక్కడికి వెళ్తారో ఏం మిగతా అనేది. అనక్క ఏమి చలిరా బాబు, తట్టుకోవడానికే కావడం లేదు, అట్లుంది చలి. చూద్దాం మేడం ఎక్కడికి వెళ్తారో ఏంది కదా అనేది. అయితే హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది, 40 మినిట్స్ అయిపోయింది, ఇంతవరకు రాలేదు మేడం. ఊరికి ముందు ఫోన్ చేస్తారు, అసలు రారు. ఇదే వీళ్ళతో గోల. నాకు వెయిటింగ్ అంటేనే తలనొప్పి వచ్చేస్తుంది, నరాలు కొట్టుకునేస్తాయి అట్లే. ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిటింగ్ చేస్తాను నేను. నార్మల్గా డ్యూటీ టైంకి వెళ్తే ఆడ ఎవరో ఒకరు ఉంటారు, టైం పాస్ అయిపోతుంది. కానీ చూడండి ఇంతవరకు రాలేదు. బండి స్టార్టింగ్లోనే పెట్టుకున్న, హీటర్ వేసుకొని ఉన్నా, అందుకే కొద్దిగా బాగుంది వేడిగా. లేదంటే పని మనిషి కూడా వస్తూ ఉంది. వెళ్దాం, వస్తూ ఉంది మేడము. ఎక్కడికి వెళ్తారో చూద్దాం. చలో, నాకు తెలిసి ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తారేమో, వెళ్దాం రండి. సో నేను చెప్పినట్టే మేడం అయితే హంసా మార్కెట్ అమెజాన్, ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క వస్తువు వచ్చేసి 5 రియాల్ 75 హలాలా అనమాట. అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 1 రియాల్ వచ్చేసి 24, 5 రియాల్ 75, 5.75 రియాల్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే అంతకు దొరుకుతుంది అనమాట సామాన్లు, వస్తువులు ఏం కొన్నా. అండ్ ఈ పెద్ద పెద్ద సామాన్లు అంతా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కాస్ట్. అంటే ఇప్పుడు జర్కిన్స్ కానీ బట్టలు కానీ అదంతా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఇంటికి సంబంధించిన సామాన్లు అలాంటివి మనకు 5.75 రియాలకే దొరుకుతుంది అనమాట. ఇంకా మేడం అయితే లోపలికి వెళ్ళి ఉండాలి, నేను కారు పార్కింగ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలా. ఇది వచ్చేసి చాలా లాంగ్ ఉంది లోపల, కుదిరితే మొత్తం చూపిస్తాను. ఎందుకు అంటే లేడీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇక్కడ సౌదీలో, వాళ్ళతో చాలా డేంజర్ అనమాట. సో అందుకనే మనం చూసి జాగ్రత్తగా తీద్దాం. చలో వెళ్ళిపోదాం లోపలికి. తర్వాతనే మనకు వచ్చేసి ఇక్కడి నుంచి కూల్ డ్రింక్స్, చిప్స్ ప్యాకెట్లు. సో ఈ పక్క అంతా చిప్స్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇదంతా చిప్స్ ప్యాకెట్లు, వెరైటీ చిప్స్ ప్యాకెట్లు ఉంటాయి ఇక్కడ. మొత్తం చిప్స్ ప్యాకెట్లే. ఇక్కడ చూసుకుంటే మనకు బుక్స్ మొత్తం స్టేషనరీకి సంబంధించింది అనమాట మొత్తం ఇక్కడ ఉండేది. అండ్ ఆ పక్క వచ్చేసి బొమ్మలు, పెన్నులు, వచ్చేసి బాత్రూమ్కి కావాల్సిన సామాన్లు, పైపులు కానీ ప్రతి ఒక్కటి అన్నీ దొరుకుతాయి అనమాట. ఈ పక్క లైట్స్. అండ్ ఇది వచ్చేసి మనం ఎక్కువగా తినేది ఇదే, పూలు అంటారు కదా, పూలు పొద్దున్న చేసుకొని తింటారు. దాంట్లో మనకు వెరైటీ ఉంటాయి. అండ్ చూడండి వెరైటీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి టమాటో సాస్ అనమాట. టమాటో వచ్చేసి పేస్ట్ చేస్తారు కదా, అది ఇది. అండ్ ఈ పక్క ఓట్స్, ఇది కూడా ఓట్స్ మొత్తం. సో ఇలా ఉంటుందన్నమాట. ఈ పక్క చూసినారు కదా, ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మిల్క్ అనమాట. ఇది నేను కువైట్లో మా మేడంకి ఎక్కువ తీసుకొని వచ్చేస్తూ ఉంటాను. వెరైటీ కంపెనీ మిల్క్ అయితే ఉందన్నమాట, మొత్తం మిల్క్ ఇదంతా. ఇది కనిపిస్తుంది చూడండి మీకు, క్వాలిటీ మిల్క్, రెయిన్బో క్వాలిటీ మిల్క్. సో వెరైటీ అంటే మనకు ప్రతి ఒక్క కంపెనీ మిల్క్ అనేది దొరుకుతుంది అన్నమాట ఇక్కడ చూడండి టూనా ఫిష్ కూడా వేరే కంపెనీ టూనా ఫిష్లు ఉన్నాయి. టూనా ఫిష్ అంటేనే నాకు నచ్చదు, నేను తినను అసలు. సో చూసారు కదా, ఇంకా ఆ పక్క సైడ్ వెళ్ళి చూపిస్తాను, ఆ పక్క ఏముందా ఏంది కదా అనేది.
అండ్ ఈ పక్క జిబిన్, వీళ్ళు ఎక్కువ తినేది జిబిన్ చీజు, మొత్తం చీజ్ కూడా వెరైటీ వెరైటీ కంపెనీది అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి డ్రింక్స్ కానీ పెరుగు కానీ, అండ్ పెరుగులో కూడా మనకు ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. గ్రీక్ యోగర్ట్, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ అండ్ స్ట్రాబెర్రీ, మ్యాంగో, సో ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ దొరుకుతుంది. పక్క వచ్చేసి సిల్వర్ షీట్లు అనమాట, మొత్తము సిల్వర్ షీట్లు అండ్ ఇలాంటి షీట్లు. సో ప్రతి ఒక్కటి కిచెన్కి సంబంధించిన సామాన్లు, అంటే టిష్యూస్ కానీ మనకు గ్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి చూడండి. వచ్చేసి డెటాల్స్, డిటర్జెంట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఈ పక్క వచ్చేసి స్క్రబ్, ఫేస్కి ఫేస్ వాష్, ఆయిల్స్, నవరత్న ఆయిల్ కాదు ఇక్కడ కూల్ కింగ్ ఆయిల్ అంట. ఈ పక్క అంతా మొత్తం వచ్చేసి పేస్ట్, కోల్గేట్ అదంతా ఉండేది. వచ్చేసి పర్ఫ్యూమ్స్ అనమాట, బాడీ స్ప్రేస్, మొత్తం పర్ఫ్యూమ్ చూడండి. 5 రియాల్, మొత్తం 5 రియాల్, 5 రియాల్, 5 రియాల్, 5 రియాల్, మొత్తం పర్ఫ్యూమ్సే. సో కనిపిస్తుంది కదా, ఒక్కొక్క పర్ఫ్యూమ్ స్మెల్ చూడొచ్చు అనమాట. మనకి డెమో పెట్టుంటారు, సో ఇలా పెట్టుంటారు డెమో. ఒకటి ట్రై చేద్దాం, ఫ్రీగా కొట్టుకోవచ్చు ఇలా. 5 రియాల్ అనమాట, 5 రియాల్ 75 హలాలా. నేను చెప్పాను కదా 5.75 హలాలా అని. సో మనకు మొత్తం పర్ఫ్యూమ్స్ గర్ల్స్కి, బాయ్స్కి ప్రతి ఒక్కటి ఇక్కడ వరకు, ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఉంది. సో ఈ లాస్ట్ వరకు ఉంది వచ్చేసి షింక్లో, అంటే కిచెన్ రూమ్కి సంబంధించిన సామాన్లు, స్క్రబ్ సామాన్లు అంతా కడిగేదానికి మొత్తం అదే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా. ఇంకా ఈ పక్క అయితే మొత్తం టిష్యూసే. ఇది టిష్యూనా టిష్యూ కాదు, ఇది క్లాత్ ఏందో. అని ఇది వచ్చేసి బాత్రూమ్కి సంబంధించింది. ఇక్కడ చూసుకుంటే చెప్పులు, మొత్తం చెప్పులు చూడండి ఎలా ఉన్నాయో. సైకిల్స్ కూడా ఉన్నాయి. ఈ పక్క మొత్తం టిష్యూ పేపర్లు, దీనికి డస్ట్బిన్ కవర్లు అండ్ ప్లేట్లు. సో చూడండి ప్లేట్లు మొత్తం. సో అలా ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడ. మా ముసలిది ఆడుందో అదో ఆడుంది, ఆమెకి వెతక్కలేక సస్తున్నా ఇంత పెద్ద దీంట్లో తిరిగి. 12 వెళ్దాం, ఆడ ఉన్నారు మేడం. అంతా ప్లాస్టిక్ బకెట్లు, ఇంకా డస్ట్బిన్లు అదే ఉన్నాయన్నమాట. మా మేడం తీసుకున్న సామాన్లు అయితే దీంట్లో ఉన్నాయి. మేడంలో ఆ పక్క ఉన్నారు. నన్ను అయితే ఏదో చిన్న బకెట్ చూడమన్నారు, అది చూస్తున్నా తీసుకునేదానికి మేడం కోసము. అది దొరకడంలా. هذا سمسم صغير ما في సెక్షన్ మొత్తం బట్టలే ఉన్నాయి. మామ 11 అయిపోయింది, ఇంకా మేడం షాపింగ్ చేస్తూనే ఉన్నారు. మామూలు షాపింగ్ చేయడం లేదు. ఇంకా ఇప్పుడే దగ్గరలో ఉన్నాం, క్యాషియర్ దగ్గరలో ఉన్నాం. చాలా వస్తువులు ఉన్నాయన్నమాట. బండి ఫుల్ అయిపోయింది. మామ కుర్సీ మామ, చాక్లెట్లు తింటారా? ఎన్ని ప్యాకెట్లు కావాలో ఆర్డర్ పెట్టండి, పంపిస్తా. డిఫరెంట్ కప్పులు ఉన్నాయి. మేడం వచ్చేసి ఇలాంటిది 6 తీసుకున్నారు. ఇంకా పదండి. సో చూసారు కదా, ఈరోజైతే కంసా మార్కెట్కి అయితే వచ్చినాము, అమెజాన్ మార్కెట్కి. సో మొత్తం షాపింగ్ అంతా చేసుకునేసినారు మేడము. ఇంకా నా దాంట్లో కూడా 5% ఉంది ఛార్జింగ్. ఇంకా రూమ్కి వెళ్ళినాక మాట్లాడుకుందాం. చలో వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే వచ్చిన రూమ్కి సామాన్లు అయితే మొత్తం దింపుతున్నాను అనమాట. తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టేద్దాం. సో మొత్తం సామాన్లు అయితే ఎంత అయిందిరా అంటే 500 రియాల్ అయింది. మేడం షాక్ అయిపోయింది, ఏందిరా రేట్లు ఎక్కువ ఉన్నాయిడా అని చెప్పేసి. ఇంకా ఇది పోయేసి అక్కడ పెట్టేసి వచ్చేద్దాం. పని మనిషి అయితే లోపల తీసుకుని వెళ్ళిపోతుంది. అంతే అయిపోయింది, ఇదే లాస్ట్ కవరు. ఇంకా ఇది పెట్టేసి మనం రూమ్ లోపలికి వెళ్ళిపోదాం, బండి పార్క్ చేసేసి. చలో. సో చూసారు కదా, ఈరోజు మార్నింగ్ వెళ్ళాము కంసా మార్కెట్కి. అక్కడ నా వల్ల అయిందంతా చూపించాను మీకు. ఇంకా ఎలాగో అలా. ఎందుకు అంటే అక్కడ కెమెరా ఎత్తేదానికే నాకు భయము. వాళ్ళు సౌదీ వాళ్ళు, లేడీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చాలా డేంజర్ అనమాట. మనం వచ్చేసి వాళ్ళు లేనప్పుడు తీసుకోవాలా. సో అలానే కవర్ చేశాను మొత్తము. ఇంకా ఇప్పుడైతే రూమ్కి వచ్చిన సామాన్లు అంతా దింపేసి, ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అవుతుంది కరెక్ట్గా. స్కూల్ ఉందో లేదో కూడా ఫోన్ ఏం రాలేదు నాకే. ఇంకా ఇప్పుడైతే
ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా ఫుడ్ చేద్దాం కాసేపట్లో. ఇప్పుడే వచ్చినా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని, ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ పెట్టుకొని కొంచెంసేపు తర్వాత ఏం చేస్తాను ఏంది కదా అనేది చెప్తాను. చలో అయితే మూంగ్ దాల్ అయితే రెడీ చేస్తున్నా. సో మనకు వచ్చేసి అసలు వాటర్ అస్సలు శుద్ధంగా వాటరే లేదు. ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర చూస్తే ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్ళు కన్నా ఇంకా కూల్గా వస్తుంది. ఇప్పుడు ఫుడ్ చేసుకునే దానికి నీళ్ళు లేదు కాబట్టి ఇంకా పోయి తీసుకుని వస్తున్నా. ఇంకా ఆ పక్క వెళ్ళాలా, రోడ్ దాటి వెళ్ళాలా, బండి తీసుకుని వెళ్ళాలా క్యాన్ వాటర్ తీసుకొని రావాలంటే. ఇంకా ప్రస్తుతానికి ఇక్కడికి వెళ్ళి తీసుకుని వస్తున్నాం పదండి. చూపిస్తుంది కదా, ఇదే అనమాట ఫ్రిడ్జ్. నీళ్ళు వస్తుందో రాదో కూడా తెలీదు, చూద్దాము. వా, ఐస్ వాటర్ లాగా వస్తుంది, ఐస్ వాటర్ లాగా. ఇంకా ఎందుకు ఆ ఫ్రిడ్జ్ ఆఫ్ చేయలేదో ఏమో తెలియడం లేదో. ఓకే, పట్టుకొని మళ్ళీ దాని తర్వాత చూపిస్తా. సో మొత్తానికి నీళ్ళైతే పట్టుకున్నా. ఇంకా వెళ్ళి రైస్ కూడా నానబెట్టేసి అది పప్పు కూడా చేద్దాం. మూంగ్ దాల్ చేద్దాం. మూంగ్ దాల్ ఎట్లా ఉండబోతుందో టేస్ట్ తెలీదు. ఆకలి అయితే ఫుల్ వేస్తూ ఉంది. ఇంకా మోఫిక్ బాయ్ కూడా ఇంకా డ్యూటీ నుంచి రాలా, యాడికి పోయినాడో ఏమో తెలీదు. పదండి, ఇంకా మనం చేసేద్దాం. చలో, మొత్తానికి మూంగ్ దాల్ అయితే చేసిన. ఏదో నాకు వచ్చిన స్టైల్లో నేను చేశానప్ప. అండ్ వైట్ రైస్ పొగలు, ఇంకా దాంతోపాటు వైట్ రైస్ కూడా చేసిన. ఇంకా మోఫిక్ బాయ్ కూడా ఇప్పుడే వచ్చినాడు డ్యూటీ నుంచి. ఇంకా నెయ్యి వేసుకొని ఇంకా తినేయడమే. సో అదనమాట మా పరిస్థితి. ఏదైతే ఇలా ఉంటుంది. డ్యూటీలకి ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వస్తామో అసలు చేసుకున్న దానికి చూడండి, నీళ్ళు మొత్తం ఖాళీ అయిపోయినాయి, క్యాన్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎట్లో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి అన్నం చేసేదానికి తెచ్చుకున్నాం. ఇంకా అదే తాగాల, ఎట్లయినా చల్లగా ఉన్నా ఏమున్నా అట్లే తాగాల, అదే తాగాల. ఇంకా ఇప్పుడు తిందాం, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అదిరిపోయింది. మా అమ్మ చేస్తుంది. నాది ఫేవరెట్ వచ్చేసి మూంగ్ దాల్ అనమాట. మూంగ్ దాల్ పరోటా నేను ఎప్పుడు వెళ్ళినా అదే ఎక్కువ తింటాను. ఇంటికి వెళ్ళినా కూడా అంతే. మా మమ్మీ చేసే టేస్ట్ అయితే నాకు రాదు. ఏదో గల్ఫ్ లైఫ్లో మనకు వచ్చింది చేసుకొని తింటూ ఉంటాం. ఏదో ఒకటి తక్కువ ఉంటుంది మనం చేసే దాంట్లో. ఎన్ని కరెక్ట్గా వేసినా ఏదో ఒకటి తక్కువ ఉంటుంది, ఆ టేస్ట్ రాదు. మా లంచ్ అయితే ఇదే. ఇంకా రాత్రి కూడా ఇదే ఉంది. రైస్ కూడా ఫుల్గానే ఉంది, ఇంకా ఇది కూడా ఉంది. ఇంకా అప్పుడైతే తినేస్తాం. ఓకే చలో, మళ్ళీ డ్యూటీలు ఏమైనా ఉంటే కలుద్దాం. ఈరోజు సాయంత్రం ఉంది డ్యూటీ. ఇప్పుడు తినేసి స్నానం చేసుకొని, లేదంటే తినేసి పడుకొని మళ్ళీ లేచి ఫ్రెష్గా స్నానం చేసుకొని దాని తర్వాత డ్యూటీకి వెళ్దాం. చెట్లకు నీళ్ళు కూడా వేరే పట్టాలా. ఓకే చలో. హాయ్, ఇప్పుడే డ్యూటీ అయితే పడింది. చెట్లకు నీళ్ళు కూడా పట్టలేదు. వెళ్ళి రేపు పట్టుకుందాం. ఎందుకురా అంటే పడుకుందామని పడుకున్నా, నిద్ర రావడం లేదు. ఇంకా టైం అయితే 5 అయిపోయింది. చెట్లకు నీళ్ళు పడదామా వద్దా అనే ఆలోచనలో పడిపోయాను. కరెక్ట్గా మేడము డ్యూటీ అయితే వేసినారు. ఇక్కడ కనిపిస్తుంది కదా కవర్, ఆ కవర్ తీసుకుని పోయి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి అక్కడి నుంచి గవ్వ వేసేది డల్లా తీసుకుని రమ్మన్నాడు. డల్లానో అంటారు వాళ్ళు. సో అదైతే తీసుకొని రావాలా. అదైతే తీసుకుని వచ్చి దాని తర్వాత నేను వెళ్ళి వేడి నీళ్ళు ఫ్రెష్గా స్నానం చేసుకొని మన మళ్ళీ మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి ఆ డ్రైవర్లు ఉంటారు, టైంపాస్ లూడో ఆడుకుంటే టైంపాస్ చేసుకుంటాం. అసలు లూడో ఆడుతూ ఉంటే టైమే తెలియడం లేదు. నిన్న అలానే ఉన్నింది. సో ఇంకా వెళ్ళి అదే టైంపాస్ చేసుకుంటా కూర్చోవడమే. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి 9-9:30 అయిపోతుంది. ఇంకా రూమ్కి వచ్చి మనము ఇంకా తినేసి పడుకుందాం అనుకునే లోపలే మనకి ఎడిటింగ్ గోలా ఉంది. ఎడిటింగ్ అంతా చేయాలన్నమాట. ఎడిటింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ఎడిటింగ్ అంతా చేసుకొని దాని తర్వాత వచ్చేసి పెద్దోళ్ళంతా ఉన్నారు, వాళ్ళతో మీటింగ్లో అయితే వెళ్ళాలా. డైలీ మీటింగ్ అనమాట 10 గంటలకి. ఇక్కడ మన ఇండియా టైం వచ్చేసి 12:30 అవుతూ ఉంటుంది. సో ఆ టైంకి మనకు వచ్చేసి మీటింగ్ ఉంది, ప్రొఫెషనల్ మీటింగు. ఆ మీటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకునేసరికి 1-2 అయిపోతుంది. అలా మనకు వచ్చేసి డైలీ రొటీన్ అనేది సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇంకా ఫస్ట్ వెళ్ళి ఆడిచ్చేసి ఏమి ఇస్తారో తీసుకొని డెల్లా ఇస్తారంట. ఆ డెల్లా తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేద్దాం. చాలా వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి బెల్ అయితే కొట్టాను. ఆ కవర్ అయితే ఇచ్చేసి సామాన్లు అయితే తీసుకొని వెళ్దాం. రే ఇదేందిరా ఇదే, నేను ఇప్పుడు ఇది చూడలేరా? ఊరిని మాషా అల్లా, బండి చూడరా ఎట్లుందో.
కొనెక్కారే. ఇలాంటి బండి కనుక కొనుక్కొని ఇండియాకి వెళ్ళిపోతే పిచ్చెక్కిపోతారా జనాలు. ఇంకో బండి చూడు స్క్రాప్లో పడి ఉండదు, అది కూడా ఏ బ్రాండ్ చూపిస్తాను చూడు మామా. ఓరే 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 దీని వేసాలు చూడరా అక్కడ. ఈ బండి కనుక నీకు స్క్రాప్లో దొరికితే నువ్వేం చేస్తావు చెప్పు. నీకు స్క్రాప్లో ఈ బండి దొరికితే నువ్వేం చేస్తావు చూడరా. ఇక్కడ స్క్రాపుల్లో పడేస్తున్నారు. ఆ బండి ఒకటి చాలరా లైఫ్ సెట్ అయిపోయేదానికి. నీ అమ్మితే ఎంత వస్తుందో చెప్పండి. లైఫ్ సెట్ అంతే, ఇంకా జీవితాంతం పనుకుంటా బతకచ్చు. ఆ బండి తీసుకొని మెయింటైన్ చేయలేము మేము. అమ్మేస్తే వచ్చిన డబ్బుతో మంచి థారో మంచి ఏదైనా మనకు ఇండియాలో సెట్ అయ్యే కారు తీసుకొని వాంచి పడడమే. ఇంకా అయినా మనకి అదృష్టం ఉండాలి తప్ప అలాంటి బండ్లు మేము ఇక్కడ చూస్తుంటేనే పెద్ద గొప్ప విషయం అది. మళ్ళీ అలాంటి బండ్లు గినాలా అంటే ముసలోళ్ళు అయిపోయినా కూడా కొనలేము. ఈ గల్ఫ్లో వర్క్ చేస్తే మనం చేసుకుంటా పోవాలా అంతే. ఆశలు ఉండాలి కానీ మరీ ఇంతలా ఉండకూడదు. ఓకే లెట్స్ గో బ్రో. ఇంకా మేడం అయితే కాల్ చేస్తారు. ఇంకా సామాన్లు కూడా తీసుకున్నాను, ఇంకా వెళ్తానే. ఫ్రెష్ అయ్యేసి బయలుదేరిపోవడమే డ్యూటీకి. సో వస్తానే ఇంకా ఫ్రెష్ అయ్యేసి మేడంని అయితే పిలుచుకొని ఇక్కడైతే వచ్చేసాను. ఇంకా వెయిటింగ్ అనమాట. ఇంకా డ్రైవర్లు ఉంటారు, ఇంకా వాళ్ళతో కూర్చొని ఇంకా లూడో ఆడుకోవడమే. ఇంకా మేడం కూడా వాటర్ బాటిల్ కూడా ఇచ్చినారు. ఇంకోటి ఇది ఏదో ఇచ్చిండారు, ఏమైనా స్వీట్ ఏదైనా ఉండొచ్చు. అదేదో సేమియా అలాగే ఇచ్చిండారు. ఇంకా అదే మళ్ళీ తింటాము. ఇంకా అదనమాట. ఇంకా మేడం వచ్చేసరికి 2-3 అవర్స్ పడుతుంది. ఇంకా దాని తర్వాత రూమ్కి వెళ్ళినాక కలుద్దాం. చలో. సో ఇప్పుడే అయితే వచ్చానమాట రూమ్కి. టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. కరెక్ట్గా 2 అవర్స్ 3 అవర్స్ మేడం అంతే, దానిపైన ఉండరు. ఇంకా వాళ్ళ మేడంలు అందరూ వచ్చేసి 12 గంటల వరకు ఉంటారంట. ఇంకా వాళ్ళు సిస్టర్స్ కాబట్టి ఉంటారు. సో మొత్తానికి వచ్చేసిన రూమ్కి. ఇంకా రూమ్లో వెళ్ళి కాసేపు ఎడిటింగ్ అంతా చేసుకొని ఇంకా దాని తర్వాత మోఫిక్ బాయ్ని పిలిపించి తినేద్దాం. లెట్స్ గో బ్రో. రేపు వచ్చేసి స్పెషల్ చూస్తారు కదా, రేపు లాగ్లో తెలుస్తుంది మీకే ఏం స్పెషల్. సో మోఫిక్ బాయ్ కూడా ఇప్పుడే వచ్చినాడు. ఇంకా నా కోసం అయితే పరోటా అయితే తీసుకున్నాడు. ఆయన 2 తిన్నాడంట. ఇంకా నాకు కూడా కొద్దిగా తీసుకొని వచ్చినాడు. ఇంకా నేను చెప్పాను కదా వైట్ రైస్ చేస్తానని, ఇంకా దాల్ కూడా ఉంది. ఇంకా ఇదే తినేస్తాము. సో ఇదే నైట్ డిన్నర్ అయితే ఇది. మూంగ్ దాల్ వచ్చేసి పరోటాతో తింటేనే బాగుంటుంది. పొద్దునే చెప్తా ఉన్నా మీకు పరోటాతో తింటే బాగుంటుందని. సాయంత్రం అయితేనే పరోటా వచ్చేసింది. ఓకే తినేసినాక మాట్లాడదాం. సో చూసారు కదా, ఈరోజు అయితే నా ఫుల్ డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది. రేపు ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అండ్ లైక్ కూడా చేసుకోవడం లేదు. కొద్దిగా సపోర్ట్ చేయండి నాలాంటి వాళ్ళని. అండ్ అంతే, రేపు వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.